ప్రయత్నాల్ని మీరు అక్కడ నుండి చూశారు కదా కొంతకాలం. ఎందుకు ఆయన దాన్నే నమ్ముకుంటాడు? ఆల్రెడీ 2 సార్లు దెబ్బడిపోయింది, 2 సార్లు దెబ్బపడింది కదా. అయినా ఎందుకు మళ్ళీ దాన్నే నమ్ముకున్నాడు? వేరే ప్రజాస్వామ్యయుతంగా ఒక నిర్మాణాత్మకమైన ప్రతిపక్ష పార్టీగా ఎందుకు ఉండాలనుకోవట్లేదు ఆయన? నమస్కారం వెంకటకృష్ణ గారు, మీకు సత్యమూర్తి గారికి, ఏబిఎన్ ప్రేక్షకులకి, అలాగే జాయిన్ అవుతున్న దీపక్ రెడ్డి గారికి నమస్కారం. అండి, మనము ఏది కూడా ప్రతిపక్ష నాయకుడైనంత మాత్రాన పాజిటివ్గానే స్పందించాలని ఎక్కడ లేదు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల వరకు చూస్తే ప్రతిపక్షం అంటేనే తిరిగి అధికారంలోకి రావడానికి డే 1 నుంచి ప్రయత్నం చేయాలనే కసి పట్టుదల ఉంటే ఉండొచ్చు, తప్పలేదు. క్యాడర్కి ధైర్యం కల్పించాలి, చేయొచ్చు. కేసుల్లో ఇరుక్కున్న వాళ్ళని కాపాడుకోవచ్చు. కానీ జరుగుతున్న తంతంతా కూడా మీరు గమనించండి. ఐప్యాక్ రాజకీయం అనేది ఆంధ్రప్రదేశ్లో వికృత రూపం దాల్చింది. ఆ రోజున ఐప్యాక్ రాజకీయము, కుట్రలు, లేకపోతే దానికి సంబంధించిన మ్యాప్ ఏదైతే తయారు చేస్తున్నారో మళ్ళీ ఐప్యాక్ ప్రవేశించింది అనేది 100% వాస్తవం. ఆల్రెడీ వాళ్ళు డిజైన్ చేస్తున్న దాని ప్రకారం ఈ మధ్య జస్ట్ ఒక అడ్వర్టైజ్మెంట్ సోషల్ మీడియాలో పబ్లిష్ అయ్యి మళ్ళీ దాన్ని డిలీట్ చేశారో మరేమో, కానీ చాలా ఆశ్చర్యం వేసింది. ఒక వ్యక్తి పెయింట్ షాప్ ముందు నుంచి పోతుంటాడు. ఆ వ్యక్తి తెలుగుదేశం జెండా కనిపిస్తే ఉమ్మి ఊసినట్టు, తర్వాత జనసేన జెండా పెడితే ఉమ్మి ఊసినట్టు, అంటే ఆ పెయింట్ అంగడి గోడ మీద, తర్వాత వైసీపీ జెండా కనపడగానే సెల్యూట్ కొట్టినట్టు. ఇలాంటి క్రియేషన్స్ అన్నిటికీ కారణం సోకాల్డ్ ఏజెన్సీయే. ఈ ఏజెన్సీ వాళ్ళు మాస్ కమ్యూనికేషన్లో ఎంబీఏలు లేకపోతే రకరకాల సర్టిఫికేట్లు ఐఏఎంలని తీసుకొని వాళ్ళందరూ హైర్ బేసిస్లో కార్యకర్తల్ని గాలికి వదిలేసి వాళ్ళకి అగ్రతామూలం ఇచ్చి పోయినసారి నట్టేట్లో ఏదైతే మునిగిందో ఆ పార్టీ వాళ్ళనే డిస్కౌంట్లో మళ్ళా తెచ్చుకున్నట్టు కనపడుతుంది. దాంతోపాటు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఒక మంత్రి పదవిని ఖాళీ పెట్టారు. అవును, బహుశా ఇలాంటి కుట్రల్ని ఛేదించడం కోసం రాష్ట్రానికి చేసే పనులు చేస్తూనే ఒక మంత్రి పదవిని సపరేట్గా ప్రజల కోసం, ప్రజా సంక్షేమం లేకపోతే ప్రజల భద్రత కోసం, ప్రజల యొక్క సమస్యలను సాల్వ్ చేయడం కోసం, మరి ఇండైరెక్ట్గా అయితే బ్యాక్డోర్లో ప్రతిపక్షాన్ని కాపలా గాయడం కోసం కూడా దాన్ని నిర్దేశించి ఒక మంత్రి పదవి పెట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రాష్ట్రంలో అభివృద్ధి జరగాలంటే ప్రతిపక్షాలు కూడా ఒక చేయి వేయాలి, లేదంటే ఒక మాట అనుకూలంగా మాట్లాడాలి. అప్పుడే ఆంధ్రప్రదేశ్ యొక్క బ్రాండ్ అనేది ఏదైతే ఉందో ఆ బ్రాండ్ వాల్యూ, అది రాజధాని అమరావతి కావచ్చు, లేకపోతే ఇంకోటి కావచ్చు, ఇంకో మంచి కార్యక్రమం కావచ్చు, ఏ ఒక్క మంచి కార్యక్రమాన్ని ఎవ్వరు కూడా దాని గురించి చెడుగా మాట్లాడకపోయినా పర్లేదు, కానీ మంచిగా ఒక్క మాట కూడా చెప్పడానికి మొహమాటం అంటే వస్తుంది. పూర్తి రాజకీయం మాత్రమే మనల్ని కమ్మేస్తుందంటే అది నిజంగా ఆలోచించాల్సిన విషయం. ఈరోజు అవునన్నా కాదన్నా ఆంధ్రప్రదేశ్లో కొన్ని రాజకీయ పార్టీలు ఉన్నాయి. అవి కమ్యూనిస్ట్ పార్టీలు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక్కటే ఎందుకు ప్రతిపక్షంగా లెక్కేయాలి? ఎందుకు లెక్కేయాలంటే, ఒకటి వైఎస్ఆర్ తనయుడుగా ఆయనకి ఇంకా కొనసాగుతున్న అంతో ఇంతో ఉన్న చరిష్మా, ఆ రోజు ఇచ్చిన స్కీములు ఉంటే, రెండవది అత్యంత బలీయంగా ఆర్థికంగా నాయకుడు బలంగా ఉండడం. ఇక్కడ నాయకుడు అనుకుంటే ఒక హెలికాప్టర్ తీసుకొని శ్రీకాకుళంలో దిగ్గలడు, అనంతపూర్లో దిగ్గలడు, లేకపోతే ఇంకెక్కడికైనా వెళ్ళగలడు, స్పెషల్ ఫ్లైట్లో వెళ్ళగలడు. పైగా తాను స్థాపించిన పార్టీ, తానే అధ్యక్షుడిగా ఉన్న పార్టీ కాబట్టి ఆర్థిక వెసులుబాటు, కంట్రోల్ అంతా కూడా ఆయన చేతిలోనే ఉంటుంది. కాబట్టి బాగా ఆర్థిక పరిపుష్టి ఉంది. కాబట్టి పార్టీని కాపాడుకునే క్రమంలో ఆర్థికంగా ఎంతైనా వెసులుబాటు ఉంది. కాబట్టి ఎంతమందినైనా హైర్ చేసుకునే కార్యక్రమానికి ఆయన వెచ్చించగలడు. కాబట్టి ఆ పార్టీ సర్వైవల్ అనేది అయితే ఉంటుంది, రాబోయే 4 ఏళ్ళు ఉంటుంది. కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కానీ మొహమాటాలకు పోతే ఒక సగం లేదా మొహమాటం అడ్డం వచ్చిందంటే సంతకెళ్ళినట్టే లెక్క. ఇప్పుడు 11 నెలలు అయింది సార్. 11 నెలల్లో ఒక్కటంటే ఒక్కటి అవినీతి కార్యక్రమంలో అరెస్ట్ అయిన నాయకుడు ఉన్నారా? క్వాడ్జికి సంబంధించిన దాంట్లో కొన్నిట్లో ఇప్పుడు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన బెయిల్ కోసం కోర్టులో ప్రయత్నిస్తూ ఆయన తిరుగుతున్నారు కనపడకుండా. కానీ నేననేది అవినీతి కేసుల్లో అరెస్ట్ అయిన వారి సంఖ్య ఎంత? 0. నిజంగా కూడా అనుకుంటే ప్రభుత్వం అవినీతికి సంబంధించిన ప్రాథమిక ఆధారాలు ఉన్నప్పుడు నోటీసులకి సరిపెట్టకుండా ఒక్కరినైనా అరెస్ట్ చేశారు. ఓన్లీ సోషల్ మీడియా కార్యకర్తలు నోరు బారేసుకున్న వాళ్ళు తప్ప అవినీతికి సంబంధించినవి, అది మైనింగ్ కానీ, శాండ్ కానీ, సిలికా కానీ, క్వాడ్జ్ కానీ, లిక్కర్ కానీ, జత్వాని కేసులు అయితే పోలీస్ ఆఫీసర్ల వరకే వచ్చారు. రాజకీయ నాయకులు లేరు సార్. ఎవరు నిర్దేశాలు లేకుండా ఎవరైనా ఏదైనా టేకప్ చేశారా? మరి మనం సర్దుకుందాం అనుకుంటే మాత్రం మొహమాటానికి పోతే సంతకెళ్ళిపోయినట్టే లెక్క. ఖచ్చితంగా కూడా
మొహమాటాలు లేకుండా వీలైతే దర్యాప్తు చేయాలి, దానికి తగ్గ శిక్షలు ఖచ్చితంగా ఉండాలి. అరెస్టులకి మళ్ళా సెంటిమెంట్ వస్తుంది, లేకపోతే ఖచ్చితంగా మళ్ళీ సెంటిమెంట్ ఎదురుదాన్ని మళ్ళా ప్రత్యర్థి గెలుస్తాడు. ఇవన్నీ సార్ తప్పు ఎవరు చేస్తుంటే వాళ్ళకి శిక్షలు రావాలి, లేదంటే విచారణ మానేయండి, టైం వేస్ట్. అంతేగాని నేను కూటమిలో బీజేపీ సభ్యుడిగా ఉన్నప్పటికీ నాకు కనిపిస్తున్నది ఏంటంటే పారదర్శకంగా దర్యాప్తులు వేగవంతంగా జరగడం లేదు, మొహమాటాలకు పోతున్నట్టు కనపడుతుంది. ఇది ఈ కాల పరిమితిలో